ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభు వారి ఘనమైన నామంలో మీ అందరికీ కూడా ప్రేమపూర్వకమైన శుభవందనాలు నేను తెలియపరుస్తున్నాను. సర్వోన్నతుడైన క్రీస్తు ఆధ్యాత్మికమైన కార్యక్రమాన్ని ప్రతి వారం మీతో కలిసి దేవుని వాక్యాన్ని అందించడానికి, ధ్యానించడానికి ప్రభు మరి నాకు ఒసగుతున్న ఈ యొక్క సదవకాశాన్ని బట్టి కూడా నేను ప్రభువును గణపరుస్తున్నాను. పిల్లల ప్రత్యేకంగా దేవుని వాక్యాన్ని ధ్యానించుకునే ఈ సమయాన్ని మనం ప్రార్థనతో ప్రారంభించుకుందాం. మా ప్రేమగల పరలోకపు తండ్రి, ఘనమైన దేవ, జీవంగలిగిన మా ప్రభువా, మీ ఉన్నతమైన నామానికి స్తుతి ప్రశంసలు చెల్లిస్తున్నాము. మీరు ఎంతో దయచూపి ఎంతో గొప్ప కటాక్షం మా మీద మీరు కనుపరిచి దేవ, ఈ రీతిగా ఈ అంత్యకాలం ముందు లోకంలో ప్రపంచంలో ఎన్నో తన విపత్కరమైన పరిస్థితులు నెలకొన్న ఈ దినాల్లో మీ సహాయం కొరకు ఎదురు చూసుటకు నాయన మీరు మాకు ఇచ్చిన ఈ మంచి తరుణము సమయంకై మిమ్మల్ని స్తుతిస్తున్నాం. ఈ రీతిగా ప్రభువా, మరి టీవీ ముఖంగాను గాస్పుల్ టీవీ ద్వారా సర్వోన్నతుడైన క్రీస్తు కార్యక్రమాన్ని మీ రీతిగా మీ నామం పేరిట ప్రభువా ఈ యొక్క సాహసాన్ని చేయడానికి మీరు మాకు ఇచ్చిన భాగ్యముఖి కృపకై తండ్రి మీకు స్తోత్రాలు. ఈ సమయాన్ని తండ్రి మీ లేఖన భాగాన్ని మీరు ధ్యానించినట్టుగా పరిశుద్ధాత్మడా మీరే మాకు బోధకుడవై సర్వసత్యంలోని మేము నడిపించమని ప్రార్థిస్తాం. మాతో మీరే సూటిగా మాట్లాడమని, బలపరచమని, దర్శించమని యేసుక్రీస్తు ప్రభు వారి ఘనమైన నామంలో ప్రార్థించి వేడుకొంచున్నాము తండ్రి, ఆమేన్. పిల్లల దేవుని వాక్యాన్ని మనం చదువుకుందామండి. మూలవాక్యంగా 121వ కీర్తన భాగము మొదటి 3 వచనాలు మనం చదువుకుందాం. కొండల తట్టు నా కన్నులు ఎత్తుచున్నాను, నాకు సహాయము ఎక్కడి నుండి వచ్చును? యెహోవా వలన నాకు సహాయము కలుగును. ఆయన భూమి ఆకాశములను సృజించినవాడు. ఆయన నీ పాదము తొట్టిల్లనీయడు, నిన్ను కాపాడువాడు కొనుకడు. పిల్లల ఈ లేఖన భాగాన్ని మనం చూసినప్పుడు దావీదు భక్తుని యొక్క అద్భుతమైనటువంటి ఒక గొప్ప నిరీక్షణ కలిగిన ప్రార్థన మనకు కనబడుతూ ఉంటుంది. పరిశుద్ధ గ్రంథంలో అనేకమైన ప్రార్థనలు ఉన్నాయి, గొప్ప వాగ్దానాలు ఉన్నాయి, అనేక సంగతులు పరిశుద్ధాత్మ దేవుడు రాయించినాడు. మానవ జాతికి అవసరమైన ప్రతి మాట, మానవుని జీవనానికి ఉపయుక్తమైన ప్రతి మంచి మాటను దేవుడు తన వాక్యంలో రాయించినాడు. అదే సమయాన మనుషుని యొక్క బలహీనత, మానవుడు ఏ విధంగా తప్పిపోతున్నాడో, ఏ విధంగా తప్పిన మానవుల యొక్క జీవితం చరిత్ర నుండి మానవుల యొక్క జీవిత వికాసం, అభివృద్ధి కొరకు ఏ విధంగా ప్రభుత్వ సాగాలో కూడా ఈ లేఖన భాగంలోని సంగతులు మనకు జ్ఞాపకం చేస్తున్నాయి. మనం సరిగా వాక్యాన్ని ధ్యానించి గమనించినట్టయితే చాలా విషయాలు మన హృదయానికి దేవుడు చాలా సమీపమైనటువంటి మంచి మాటలను ప్రభు మనకు జ్ఞాపకం చేస్తూ ఉన్నారు. వాక్యం చదివేటప్పుడు పరిశుద్ధ గ్రంథాన్ని, బైబిల్ గ్రంథం మధ్యలో ఉన్నటువంటి ఈ పుస్తకాన్ని మీరు గమనిస్తే ఈ యొక్క పాటల పుస్తకంగా చెప్తాం దీన్ని. కీర్తనల గ్రంథాన్ని మనం చదివేటప్పుడు ఇదొక మంచి పాట. ఎన్నో పాటలు దీంట్లో ఉన్నాయి. 150 కీర్తనలు దావీదు భక్తుడు కొన్ని రాసినవి, కొన్ని సంకలనం చేసినవి, అంటే మోసి చేసిన ప్రార్థన కానీ, కోరవు కుమారుల యొక్క దైవ ధ్యానాలు కానీ, సొలొమోను రాజు రాసినటువంటి కీర్తనలు కానీ, ఈ విధంగా ఆసాపు కుమారుల యొక్క ధ్యానం కానీ, ఈ విధంగా మోషే ప్రార్థన మొదలుకొని అనేక సంగతులను దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు ప్రవక్త సేవకుడైనటువంటి రాజైన దావీదు ద్వారా, ఈ వాగ్గేయకారుని ద్వారా దేవుడి చక్కని సాహిత్యాన్ని మరి క్రైస్తవ ప్రపంచానికి కాదు, మానవ జాతికి దేవుని యొక్క విలువైన మాటలను అందిస్తూ వచ్చినారు. దావీదు భక్తుని యొక్క జీవిత చరిత్ర మనం చూసినట్టయితే తాను ఎక్కడి నుండి పిలువబడ్డాడో ఆ పిలుపును దావీదు జ్ఞాపకం చేసుకుంటున్నాడు. ఆ పిలుపులోని దేవుని యొక్క మహాత్మ్యతను, దేవుని యొక్క ఉన్నతమైనటువంటి భావాన్ని, దేవుని యొక్క ఉన్నతమైనటువంటి గుణశీలతను మరి దావీదు తన జీవితంలో జ్ఞాపకం చేసుకొనిచున్నాడు. అందుకే తాను ఎక్కడి నుండి పిలువబడ్డాడో, తన స్థితి ఎంత నీచమైన లేక ఎంత చిన్నదైన స్థితి, అంతగా ఎవరు కోరదగని స్థితిలో నుంచి ప్రభు కొరకు అన్ని విధాలుగా ఉపయోగపడేటువంటి ఒక బలమైనటువంటి దశలోనికి ఏ విధంగా దావీదు వచ్చినాడో లేఖన భాగాన్ని చూసినప్పుడు దావీదు యొక్క సాక్ష్యమే కానీ, ఆయన చేసిన యుద్ధాలే కానీ, దావీదు యొక్క పాట మాటనే కానీ, దావీదులోని విధేయతనే కానీ మనకి ఇవన్నీ గొప్ప పాఠాలను ఇస్తున్నాయి. ఈ రోజుల్లో చాలా బాధకరమైన విషయం ఏమిటంటే చాలామంది దేవుని వాక్యాన్ని వింటుంటారు కానీ వాక్యానికి లోబడకుండా ఉంటారు. చాలాసార్లు చాలా విషయాల్లో దేవుని మాటలు చొప్పున చేయాలని అనుకుంటారు కానీ ఎందుకో దావీదులాగా సంపూర్ణమైనటువంటి ఒక అబ్సల్యూట్ ఒబీడియన్స్ని, ఒక మంచి విధేయత కలిగిన మనస్సును ఈరోజు చాలామంది కలిగి లేరని చెప్పాలి. దేవుడు ఈ అంత్యకాలంలో ఇలాంటి టీవీ కార్యక్రమం ద్వారా, సోషల్ మీడియా ద్వారా, ఇలాంటి గొప్ప మందిరాల్లో దేవుడు అనుగ్రహించేటువంటి ఆదివారమే కాకుండా వారం మధ్యలో అనేకమైన కూడికల ద్వారా దేవుని యొక్క వాక్యం బహుసూటిగా దేవుని యొక్క వర్తమానాన్ని ప్రభు మనకు పంచుతున్నారు. ప్రతి మాట దేవుని వర్తమానం అనేది మనం గమనించాలి. ప్రభు ఒక వర్తమానాన్ని ఇవ్వబోతున్నారు. ఆ వర్తమానం ఎలాంటిది అనగా, నీవున్న నిరాశ గల పరిస్థితుల నుండి నీ గొప్ప ఆశను కలిగించడానికి దేవుడు ఇష్టపడుతున్నాడు. మానవ జీవితంలో ఎదురయ్యేటువంటి ప్రశ్నలలో, సవాళ్ళలో చాలా చాలా ముఖ్యమైనది ఏమిటి అంటే, మనిషి జీవితంలో అనేకసార్లు ఆశ లేని వాడుగా మనిషి బ్రతుకుతూ ఉన్నారు. మనిషిలో నిరాశ అనేది మనిషిని ఈ రోజుల్లో కబలించి వేస్తున్నటువంటి స్థితిని మనం గమనిస్తున్నాం. దేవుని వాక్యాన్ని చూసినట్టయితే దావీదు భక్తుని జీవితంలో కూడా అలాంటి పరిస్థితులు ఎదురైనప్పుడు, తన సొంత కుమారుడు తనను ద్వేషిస్తున్నప్పుడు, తనతో ఉన్న వ్యక్తులలో కొందరు తనను బాధిస్తున్నప్పుడు,
చూస్తున్నప్పుడు ఫిలిస్తీయులు, అమాలేకీయులు, అమోరీయులు, అమ్మోనీయులు, గిర్గాషీయులు, పెరిజీయులు, హివీలు, హిత్తీయులు ఇలాంటి రకరకాలైనటువంటి వారితో కలిగినటువంటి యుద్ధ పోరాటంలో దావీదు ఏ విధంగా ముందుకెళ్ళినాడో, ఏ విధంగా ముందుకు సాగుతూ వచ్చినాడో పరిశుద్ధాత్మ దేవుడు అనేకమైన సంగతులు మనకు జ్ఞాపకం చేస్తున్నాడు. అందుకే దేవుని వాక్యం మనం విన్నప్పుడు, దావీదు భక్తుని యొక్క జీవితం నుండి పాఠాలను మనం ధ్యానించినప్పుడు మనం కూడా ధైర్యంగా స్తుతింపగలం. ప్రభువా, దావీదు సేవించే దేవుణ్ణి నేను కూడా సేవిస్తున్నాను. నా ప్రభువు నాకు జయాన్ని, విజయాన్ని, అన్ని సంగతుల్లో క్షేమాన్ని ఇవ్వగల దేవుడని నేను నా ప్రభువును స్తుతిస్తానని మనం చెప్పగలం. పిల్లల లేఖన భాగాన్ని మనం చూసినట్టయితే ఇక్కడ కొండల తట్టు నా కనులు ఎత్తుచున్నాను అంటున్నాడు. కొండల తట్టు నా కనులు ఎత్తుచున్నాను అంటున్నాడు. దావీదు జీవితంలో కొన్ని కొండలు కనబడుతున్నాయి. ఇశ్రాయేల్ దేశాన్ని చూసినప్పుడు ఆ దేశంకు రెండు వైపులు సముద్రం కనబడుతూ ఉంటుంది. దాదాపుగా దేశం చుట్టూ కూడా సముద్రం వలె ఓ గొప్ప కొండలు కనబడుతున్నాయి. ప్రభు మహాకృపను బట్టి నేను గత సంవత్సరం ఆ హోలీ ల్యాండ్ పర్యటనకు వెళ్ళినప్పుడు ఆ కొండలను నేను ప్రత్యక్షంగా చూడడానికి ప్రభు నాకు సహాయం చేసినారు. ఆ దేశం చుట్టూ చాలా ఉన్నతమైనటువంటి ఎత్తైనటువంటి గొప్ప పర్వతాల లాంటి చాలా గొప్ప ఉన్నతమైనటువంటి కొండల సమూహాన్ని, ఆ యొక్క పర్వత శ్రేణిని మనం గమనించవచ్చు. దావీదు చిన్నప్పుడు బాల్యకాలం ముందు తన తండ్రి అప్పగించినటువంటి తన పనులు జరుగుతూ నడుస్తున్నప్పుడు ఆ కొండలను చూస్తూ గడుపుకున్నాడు కాలాన్ని. ఏమీ కనబడట్లేదు. ఆ కొండల మధ్య ఆ చిన్న గొర్రెల మందను మేపుతూ తన పనిని కొనసాగిస్తూ ఉన్నాడు. చిన్నప్పుడు కొండలే, మళ్ళీ ఆ కొండలు తాను పెద్దవాడిన తర్వాత ఇశ్రాయేలుకు రాజుగా అంత పెద్ద ఉన్నత స్థితికి వచ్చిన తర్వాత కూడా ఆ కొండలు కనబడుతూనే ఉన్నాయి. కొండల తట్టు కనులు ఎత్తే దావీదు ఏమి పొందాడు? ఏమీ పొందలేదు. కొండలను సృష్టించిన దేవుడు, సర్వాన్ని సృష్టించిన సృష్టికర్త అయిన దేవుని తట్టు తన మనస్సును గమనాన్ని ఇచ్చినప్పుడు దావీదు అన్ని పొందుతూ వచ్చినాడు. స్నేహితులారా, ప్రేక్షకులారా, అనేకసార్లు నీ జీవితంలో కొండలు నమ్ముకున్నావేమో, మనుషులు నమ్ముకున్నావేమో, మోసగించిన పరిస్థితుల మధ్య జీవితం చాలాసార్లు చాలా ఇబ్బందులతో జీవితం ఒకవేళ కష్టసాధ్యంగా మారిపోయిందేమో. ఈ ప్రత్యేక దినాన, ఈ ప్రత్యేక సమయాన నా ప్రభునితో చెప్పే మాట, కొండలు నమ్ముట ద్వారా, కొండలపైన నువ్వు ఆనుకుంట ద్వారా, మనుషులను ఆనుకుంట ద్వారా నువ్వేమి చేయలేవు. కానీ సర్వాన్ని సృష్టించిన దేవుడు, సమస్తానికి కర్తైన దేవుడు, ఆయన నీ పక్షంగా మేలు చేయడానికి కోరుతున్నాడు. దావీదు యొక్క అనుభవాన్ని మీరు గమనించినట్టయితే, కొండల తట్టు నా కనులు ఎత్తుచున్నాను, నాకు సహాయము ఎక్కడి నుండి వచ్చును అంటున్నాడు. నాకు సహాయం ఎక్కడి నుండి కలుగుతుంది అంటున్నాడు. ఆయనకు సహాయం ఎవరు చేయగలరు? మరి దావీదుకి సహాయాన్ని ఎవరు ఇవ్వగలరు? దావీదు జీవితంలో సమయం అనేది చాలా రకాలైనటువంటి పరిస్థితులు తన జీవితాన్ని గడుపుతున్నప్పుడు ఆయనకి ఎవరు సహాయపడగలరు? ఆయనకు వచ్చిన పరీక్షల్లో, యుద్ధములలో, ఆయనకు కలిగినటువంటి ఆ యొక్క శోధనలలో, తన సొంత వాడైనటువంటి మరి ఇశ్రాయేల్ దేశం యొక్క మొదటి రాజు అయినటువంటి సౌలు ద్వారా తనకు కలిగినటువంటి ఆ యొక్క మరి సంవాదాన్ని గమనించినట్టయితే అన్ని రకాలైనటువంటి శ్రమల మధ్య దావీదు జీవితాన్ని దేవుడు పరీక్షిస్తున్నప్పుడు దావీదు ఒక ప్రశ్న వేసుకొనిచున్నాడు. కొండల తట్టు నా కనులు ఎత్తుచున్నాను, నాకు సహాయము ఎక్కడి నుండి వచ్చును అంటున్నాడు. ఆ ప్రశ్న వేసుకొని తానే రెండవ వచనం జవాబు చెప్తున్నాడు. ఆ జవాబు ఏమిటి అంటే, యెహోవా వలననే నాకు సహాయము కలుగును అంటున్నాడు. నా దేవుని వలననే నాకు సహాయము కలుగును అంటున్నాడు. పిల్లరా, ఈరోజు మన సహాయము మన ప్రభు నుంచి మనకు కలుగుతుంది. మన సహాయం మనుషుల వలన కలగదు. మనుషులు నమ్ముకుంటే వలన దావీదు రాజు ఇంకో కీర్తనలు రాస్తూ అంటాడు కదా, రాజులనైనను అధికారులను నమ్ముకొనకండి, వారి వల్ల రక్షణ కలగదు, వారి ప్రాణం వెడలిపోవును, వారి మంటి పాలవుతారని చెప్తూ, ఎవడు తన దేవుడని యెహోవా యందు ఆశ కలిగి ఉంటాడో, తన దేవుడిని నమ్ముకొని ఉంటాడో వాడే ధన్యుడు అని చెప్పి రాస్తూ ఉన్నాడు. అంటే మనకు సహాయం ఎక్కడి నుంచి కలుగుతుంది అంటే మన ప్రభువు నుంచి మనకు కలుగుతుందండి. మన సహాయం అనేది మనుషుల వలన కలగదు. మన మనుషులు నమ్ముకుంటే వలన అన్నిసార్లు మనం మేలు పొందలేం, వారి నుంచి అన్ని మనం పొందుకోలేం. మనకి ఈరోజు మేలు కలగడానికి, మనకు సహాయం కలగడానికి దేవుడు ఇష్టపడుతున్నాడు. ఆయన మేలు చేయడానికి ఇష్టపడుతున్నాడు. లేఖన భాగాన్ని చూసినప్పుడు ప్రభు అనేకులకు ఆయా సమయాలలో వారికి అనేక అద్భుతమైనటువంటి మేలు చేసిన వాడుగా ప్రభు కనబడుతున్నాడు. వాక్యంలో మనకు అందరి జీవితాలు ప్రపంచంలో కనబడవు, కానీ కొన్ని ప్రత్యేకమైన సంగతులే దేవుడు వాక్యంలో రాయించినాడు. యోహాను భక్తుడు అంటాడు కదా, యేసు చేసిన కార్యం నీకు అనేకము కలవు, వాటిలో ప్రతిదాన్ని వివరించి రాసినట్టయితే అట్లా వ్రాయబడిన పుస్తకములను గ్రంథములను ఉంచుటకు ఈ భూలోకమైన సరిపోవడం లేదేమో అని నాకు తోస్తున్నది అంటాడు. అంటే యేసయ్య చేసిన కార్యాలన్నీ గనక రాసి గ్రంథస్థం చేసి వాటిని పెడితే వాటిని పెట్టడానికి భూలోకమే సరిపోదు అంటాడు. ఇది అతిశయోక్తి గల మాట కాదు. బైబిల్ అలాంటి అతిశయోక్తి గల మాటలకు చోటు లేదు. అంటే యోహాను అన్న మాట అక్షర సత్యము. ప్రభు చేసిన కార్యాలన్నీ మనం రాయలేం. నా జీవితంలో, మీ జీవితంలో ప్రభు చేసిన మేళ్ళు ఎంతో గొప్పవి కదండి. వాటిని గురించి మీరు అప్పుడప్పుడు ఈ సాక్ష్యాలు వింటూ ఉన్నారు. ఈ సందేశానికి ముందు ఆ సమయాల్లో మీరు కొన్ని సాక్ష్యాలు వింటూ ఉన్నారు.
ఈ యొక్క ప్రసారంలో సర్వోన్నతుడైన క్రీస్తు అనేటువంటి యొక్క స్లాట్లో ఈ కార్యక్రమంలో మీరు కొన్ని సాక్ష్యాలు వింటున్నారు. ప్రత్యేకంగా మా పరిచర్యల్లో, ఈ గ్రామీణ పరిచర్యల్లో మీరు చూస్తున్న ఈ మందిరం ఒక అద్భుతమైనటువంటి దేవాలయం. దేవుడు తన దాసుడైనటువంటి ఈ మట్టి మనిషి ద్వారా దేవుడు సుమారు 21 ఏళ్ల క్రితం ఈ మందిరాన్ని కట్టించుకున్నాడు. ఈ మందిరంలో కొన్ని అద్భుతమైనటువంటి బలమైన కూడికలు ప్రతి నెల జరుగుతూ ఉన్నాయి. కొన్ని వందల మంది ఈ గొప్ప ఆలయంలో దేవుని ఆరాధన చేస్తూ ఉన్నారు. దాదాపు ఒక 1000 మంది మనుషులు పట్టగలిగిన ఈ గొప్ప మందిరాన్ని దేవుడు ఇలాంటి కష్టతరమైన పరిస్థితుల మధ్య, స్వార్థకు చోటు లేనటువంటి ఇలాంటి ప్రదేశం మధ్య దేవుని స్వార్థను ప్రభు స్థాపించుకున్నారు. మా తండ్రి గారు దైవజనులు, ప్రభునందు ఉన్నటువంటి కీర్తి శిష్యులు రెవరెండ్ డాక్టర్ నరస ఇజ్రాయలయ్య గారు, వారి యొక్క ప్రయాసం, వారి ప్రభులో చూపినటువంటి ఆ తెగువ, ఆ విధేయత, ఆ యొక్క విధేయతతో కూడినటువంటి గొప్ప నమ్మిక, నా ప్రభునందు వారు ఉంచినటువంటి గొప్ప ఆ యొక్క ధ్యానము, లేక ఆ మంచి మనసు, వారికి చేసినటువంటి విస్తారమైన గొప్ప పరిచయం తక్కువ కాలంలో, అది రోజు ఈ సంఘానికి ఒక గొప్ప అద్భుతమైనటువంటి దర్శనాన్ని, అతిశయాన్ని మాకు కలిగిస్తూ ఉంది. ఏమిటి అతిశయం అంటే, నా ప్రభువును సేవించుట కంటే మించిన అతిశయం నాకు వేరొకటి లేదు. అందుకే ఈరోజు మనకున్న ఈ భాగ్యం ఏమిటి అంటే, దేవుడు మనకు సహాయకర్త అయిన దేవుడై ఉన్నాడు. ఆయన అంచెలంచెలుగా ఈ మందిరాన్ని కట్టిస్తున్నాడు. ఎవరు బయట దేశాల నుంచి డబ్బు పంపకపోయినా, ఎవరు ఇతర మన సంస్థలు మాకు సహాయపడకపోయినా, మాకున్న సంఘాల ద్వారా, పరిశుద్ధుల ద్వారా, ప్రేమ ద్వారా, ప్రేమ చేత దేవుడు సంఘాన్ని కడుతున్నాడు. ఆయన అన్ని సమయాలలో అద్భుతంగా తన మందిరాలు కడుతున్నారు. ఇదే కాదు, ఇలాంటి 4 గొప్ప మందిరాలు దేవుడు మాకు ఇచ్చారు. ఈ మందిరాలు నిత్య ఆరాధనలు, ప్రార్థనలు, ప్రతి ఆదివారపు వర్షిప్స్, సండే వర్షిప్స్, వారం మధ్యలో కూడికలు, యవనస్తుల సమావేశాలు, దైవ సేవకుల సదస్సులు, యవనస్తుల సదస్సులు, సహోదరుల సదస్సులు, ఈ రీతిగా అనేకమైన కార్యక్రమాల ద్వారా ఈ ప్రాంతమంతటిలో దేవుడు మాకు ఇచ్చిన దర్శనాన్ని బట్టి దేవుని సేవ జరిగిస్తూ ఆ సమయాల్లో, ఆ రాష్ట్రాల్లో, ఆ ప్రదేశాల్లో, కొన్ని దేశాల్లో కూడా ప్రభుపక్షంగా పనిచేయడానికి దేవుడు సహాయం చేస్తున్నాడు. నేను చెప్పాలనుకున్న మాటల్లో, నా దేవుని వల్లనే నాకు సహాయం కలిగింది, నా దేవుని వల్లనే మా పరిచర్లకు సహాయం కలిగింది. ఈరోజు నీ ఇంటికి సహాయాన్ని పంపగల దేవుడు నీ ముందు నిలిచి ఉన్నాడు. ఆయన నీకు సహాయం చేయగల దేవుడు, ఆయన సహాయకర్త అయిన దేవుడు, ఆయన నీకు ఎల్లప్పుడూ సహాయం చేయగలవాడు. ఆయన చేతులు ఎప్పుడు కురుచ కాలేదు, ఆయన ముఖం ఎప్పుడు నీకు దూరంగా లేదు. మన చేతులు, మన పరిస్థితులు మన కొన్నిసారి దూరంగా ఉన్నా, మనం కొన్నిసారి సరిగా పని చేయలేకపోయినా, మనం దేవునికి అందుబాటులో లేకపోయినా, ఆయన సన్నిధి మనల్ని ఈ ప్రత్యేక దినాన ఆయన తట్టు మనల్ని ఆకర్షిస్తూ చెప్పే మాట ఏమిటంటే, ప్రభు నేను ప్రేమతో పిలుస్తున్నాడు, ఆయన నీకు సహాయం చేయడానికి పిలుస్తున్నాడు. ఆయన సహాయం నువ్వు కోరుకుంటే నీ జీవితం ఒక రమ్యమైన జీవితంగా, ఒక గొప్ప జీవితంగా దేవుడు చేయగలడు. దావీదు భక్తుని యొక్క సాక్ష్యాన్ని చూసినట్టయితే, యెహోవా వలననే నాకు సహాయము కలుగును అంటున్నాడు. దేవుని వల్లనే నాకు సహాయం అంటున్నాడు. దేవుడు ఆయనకి ఏ విధంగా సహాయపడ్డాడు చూసినట్టయితే ఎన్నో ఉదాహరణలు ఉన్నాయి, ఎన్నో సంగతులు ఉన్నాయి. మొదటి ప్రారంభ దినాల్లో ఆ యొక్క ఎలుగుబంటి బలం నుండి, సింహపు యొక్క బలం నుండి, ఆ తర్వాత గొల్యాతు బలం నుండి తప్పించిన దేవుడే అంచలంచలుగా ఇందాక మీకు మనవి చేసినట్టుగా అన్ని రకాల పరిస్థితులలో దేవుడు దావీదుకు సహాయకారి అయి ఉండి దావీదుని దేవుడు నడిపిస్తూ వచ్చినాడు. దావీదు జీవితంలో ఎక్కడ కూడా ఓటమి కానీ, ఓడిపోయిన పరిస్థితి కానీ లేకపోవడానికి కారణం ఏమిటంటే, దేవుడే నాకు సహాయమని దావీదు హృదయపూర్వకంగా విశ్వసించినాడు. క్రీస్తునందు ప్రియులారా, ప్రభువే నీకు సహాయకర్త అయిన దేవుడు ఉండాలని ఆశిస్తున్నాడు. ప్రభువును నువ్వు సహాయంగా ఎంచుకుంటే అది ఎంత మేలు. నువ్వు మనుషులు నమ్ముకుంటున్నావేమో, మనుషులు నమ్ముకోవడం వలన నువ్వు గొప్ప మేలు పొందలేవు. మనుషుల సహాయం వ్యర్థమని బైబిల్ చెప్తా ఉంది. నరులను ఆశ్రయించడం వల్ల మనం మేలు పొందలేం. నువ్వు దేవుణ్ణి ఆశ్రయించు. నీకున్న ఇబ్బందిలో, నీకున్న అనారోగ్యంలో, నీకున్న అస్వస్థతలో, నీకున్న ఆర్థికమైన ఇబ్బందులలో, మీ పిల్లల యొక్క వివాహ విషయాలలో, మీ పిల్లల యొక్క అవిధేయత కలిగినటువంటి మనసు గల వారు ఉంటే వారిలో మార్పు నిమిత్తమైన విషయాల్లో, లేక నీ కుటుంబంలోని లేక సమాజంలో నీకు ఎదురవుతున్నటువంటి కొన్ని సవాళ్ళ విషయంలో నువ్వు ఏ ప్రశ్న కలిగి ఉన్నావో ఈ ప్రత్యేక దినాన్ని, ఈ ప్రత్యేక సమయాన ప్రభునితో మాట్లాడుతున్నారు. యెహోవా వల్లనే నాకు సహాయము కలుగును అంటున్నాడు. నా ప్రభు వల్లనే నాకు సహాయము కలుగును చెప్పగలిగేదే ఒక అద్భుతమైనటువంటి నిరీక్షణ గల మాట. దాని కింద ఈ మాట చెప్తాడు. 121 కీర్తన 2వ వచనంలోని బి భాగాన్ని చూస్తే, ఆయన భూమి ఆకాశములను సృజించినవాడు అన్నాడు. ఏమిటండి? ఆయన భూమి ఆకాశములను సృజించినవాడు అన్నాడు. ఆయన ఎందుకు సహాయం చేయగలడంటే, చాలా సింపుల్ రీజన్ ఏమిటి అంటే, ఆయన భూమి ఆకాశములను సృజించిన దేవుడు, ఆయన కలిగించిన వాడు. దేవుడు ఒక మాట సెలవిస్తే ఈ బ్రహ్మాండమైన ప్రపంచం కలిగింది. ఎంత గొప్ప దేవుడైనా, ఈ రక్షకుని యొక్క ప్రేమ ఎంత గొప్పది, ఆయన కార్యం ఎంత ఘనమైనది. ఆ గొప్ప దేవుడు మానవ రూపాన్ని ధరించి శరీరధారి ఈ లోకానికి వచ్చినాడు. యేసు అనే పేరుతో ఈ లోకానికి వచ్చి ప్రతి మానవుని యొక్క జన్మ కర్మ సంబంధమైన పాప భారాన్ని శిలువలో తాను భరించి ప్రతి మానవుని కూడా నిత్యజీవాన్ని ఇవ్వడానికి ఈ లోకానికి వచ్చినాడు. అందుకే ఆయన ప్రేమ చాలా చెరిగిపోలేని ఒక గొప్ప శాశ్వతమైన ప్రేమ.
అందుకే వాక్యం అంటూ ఉంది, శాశ్వతమైన ప్రేమ చేత నేను నిన్ను ప్రేమించుచున్నాను అంటున్నాడు. ఎంత ఉన్నతమైన ప్రేమ ప్రియులారా! ఈ ప్రేమ ఎంత ఉన్నతమైందో కదా. ఈ ప్రేమను మనం ఏమని వర్ణించగలం? ఎంత గొప్పది! మనకు ప్రాణం ఇచ్చినటువంటి ప్రేమ, మనల్ని పరలోకానికి చేర్చగలిగిన ప్రేమ, మన తండ్రితో సమాధానపరిచిన ప్రేమ, ఎంత ఉన్నతమైనదో ఈ ప్రేమ. ఈ ప్రేమకు మనం ఏమని బదులివ్వగలం? ఏమని మనం పాడగలం? ఏమని స్తుతింపగలం? ఈ ప్రేమను మనం ఏమని వర్ణింపగలం? ఎంత ఉన్నతమైనదో ఈ ప్రేమ. దేవుని ప్రేమను మనం తలుపొచ్చినప్పుడు మన మనసు స్తుతింపకుండా ఉండలేదు. అందుకే మీరు ఆయన ప్రేమను తెలుసుకోండి. దయించి దేవుని యొక్క గొప్ప ప్రేమను మీరు ధ్యానం చేయండి. దేవుని ప్రేమలోని పొడుగు, లోతు, ఎత్తు ఎలాంటిదో గ్రహించాలంటే పౌలు రాస్తాడు కదా, జ్ఞానమునకు మించిన క్రీస్తు ప్రేమను తెలుసుకునవలనని అని చెప్తూ అంటాడు కదా. పరిశుద్ధులందరూ కలిసి సహవాసం చేసినప్పుడు అంటాడు. పరిశుద్ధమైన సహవాసము వ్యక్తి జీవితంలో మరి ప్రారంభం అవ్వాలి. ఆ తర్వాత కుటుంబంలో ఆ యొక్క సహవాసము కొనసాగాలి. ఆ తర్వాత సంఘములో ఆ యొక్క సహవాసము కొనసాగాలి. సంఘముగా, కుటుంబంగా కూడినప్పుడు ఈ సహవాసంలో మనం ఏం చూడగలమంటే దేవునితో సహవాసం చేస్తాం. ఎందుకు మందిరానికి రావాలి మనం అంటే చాలా సింపుల్ రీజన్ ఏమిటంటే ప్రభుతో సహవాసం చేయడానికి మందిరానికి రావాలి. మన సహవాసం అయితే తండ్రితో కూడాను ఆయన కుమారుడైన యేసు క్రీస్తుతో కూడా ఉన్నదని యోహాను భక్తుడు రాస్తూ 1 యోహాను పత్రికలో చెప్తున్నాడు కదా. ఆ విధంగా మనం ప్రభుతో సహవాసం చేయడానికి వస్తున్నాం. పరిస్థితులు ఎలాగున్నప్పటికీ కూడా, మనుషుల యొక్క ప్రేమ ఎలాగున్నప్పటికీ కూడా, మనం ద్వేషించేవారు ఎలాగా, మనం ఇబ్బంది పరిచేవారు ఎలాగున్నప్పటికీ కూడా, వీటి విషయాలు మనము ఇబ్బంది పడకుండా మన యొక్క ధ్యానము మన మనసు ప్రభుపై నుంచి దేవుని కొరకు సాగలిగినట్టయితే కృపగల దేవుడు చెప్పే గొప్ప అభయంతో కూడిన మాట ఏమిటంటే మనము ఈ సహవాసంలోని మనం రావాలట, సంఘానికి రావాలి. ఆ దినం సమీపించటాన్ని చెప్తూ ప్రభు అంటాడు, సువార్థికుడైన దైవజనుడైన అపోస్తలుడైన గొప్ప దైవజనుడైనటువంటి పౌలు భక్తుడు రాస్తూ, ఆ దినం సమీపించుట మీరు చూచిన కొలది మరి ఎక్కువగా కూడుకొనొచ్చు అంటాడు. హెబ్రీ 10వ అధ్యాయం 24-25 వచ్చిన మనం గమనించినట్టయితే దేవుని దాసుడు రాస్తూ ఇక్కడ అంటున్నాడు, మీరు ఆ రాకడ దినాన్ని చూచినప్పుడు మరింతగా మీరు కూడుకోవాలి అంటాడు. మరింతగా దేవుని సన్నిధికి మీరు రావాలి అంటాడు. మనం దేవుని సన్నిధికి రావడానికి ఎంతకాలం మనకున్నటువంటి పిలుపు ఏమిటంటే మనం ఆ దినాన్ని, రాకడ దినాన్ని సూచించిన తర్వాత మనం మరింత తండోపతండాల ప్రభు దగ్గరికి మనం పరిగెత్తుకుంటూ రావాలి. ఎందుకంటే ఈ ప్రేమ, ఈ యొక్క రక్షణ చాలా గొప్పది ప్రియులారా. మనం ఈ ప్రేమలో నుంచి తొలగిపోకుండా, తప్పిపోకుండా మనం జాగ్రత్త పడాలి. దేవుని వాక్యం అంటూ ఉంది, ఈ గొప్ప ప్రేమతో మనం ప్రభు పిలుస్తున్నాడు. అందుకే ఆ ప్రేమ ఎలాంటిదంటే సర్వాన్ని సృష్టించిన ప్రేమ మన కొరకై కల్వరి శిలువలో ఏకవస్త్రధారి అయి ప్రభు యేసు మనకు తన ప్రాణాన్ని ఇచ్చేంతగా ఆయన తన ప్రాణాన్ని మన కొరకు ధారపోసి, రక్తాన్ని ధారపోసి ప్రభు మనల్ని ప్రేమించి కొనుక్కున్నాడు. అందుకే ఈ ప్రేమ గల సహవాసానికి నువ్వు రావాలి, మీ సంఘ సహవాసానికి మీరు రావాలి. ఇలాంటి కార్యక్రమాన్ని మీరు క్రమంగా చూస్తున్నట్టయితే ఈ సహవాసం ద్వారా మీరు బలపడాలి. ఈ వాక్యం ద్వారా మీరు నూతనం అవ్వాలి. మీ సంఘంలో మీరు చాలా మంచి సాక్షులుగా వాడబడాలి. ఈ పరిచర్యలు లాంటి పరిచర్యలు మీరు ప్రేమించి పోషించాలి. మీ స్థానిక సంఘాన్ని గౌరవించి, మీ స్థానిక దైవజనుల యొక్క, మీకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉండే మీ సేవకుల యొక్క ప్రార్థనలకు మీరు ఎంతగానో విలువనివ్వాలి. ఇలాంటి సందర్భాన్ని, సహవాసాన్ని కూడా మీరు ప్రేమించి, గౌరవించి, ఆత్మలో బలపడి అనేక ఆత్మలను అగ్నిలో నుండి లాగినట్టుగా అనేక ఆత్మలు మన లోకంలో నుండి ప్రభుకు సంపాదించేటువంటి ఈ మంచి అద్భుతమైనటువంటి సహవాసంలోనికి రావడానికి ప్రభు యేసు నిన్ను పిలుస్తున్నాడు. అది ఎలాంటిదంటే సర్వాన్ని సృష్టించిన దేవుడు ఆయన నీతో చెప్పే ఒక గొప్ప అభయంతో కూడిన మాట నేను మీకు జ్ఞాపకం చేసి సందేశాన్ని నేను ముగింపులోని తీసుకొని వస్తాను. 121 వచనాన్ని గమనించినట్టయితే ఆయన నీ పాదము త్రొట్టిల్ల నీయడు, నిన్ను కాపాడువాడు కునుకడు అంటున్నాడు. ప్రభు నీ పాదాన్ని త్రొట్టిల్లనివ్వడు అంటున్నాడు. చాలా పరిస్థితులు, తొట్టిల్లు పరిస్థితులు ఉంటాయి. మనిషి నిటారుగా నిలబడగలిగినట్టయితేనే మనిషి చక్కగా పని చేయగలడు కదా. మనిషి నిలబడలేకపోతే ఏ పని చేయలేడు. ఒకవేళ ఏమాత్రం తొట్టిల్లిన మనిషి పడిపోయే ప్రమాదం ఉంది. దేవుని వాక్యము ఈ ప్రత్యేక సమయాన్ని జ్ఞాపకం చేసే మాట ఏమిటంటే ప్రభువు నీ పాదాన్ని తొట్టిల్లనివ్వను అంటున్నాడు. పరిస్థితులు తొట్టిల్లేటట్టుగా ఉన్నాయి. చాలా రకాల పరిస్థితులు ఈరోజు సంఘాలలో తొట్టిల్లే పరిస్థితులుగా ఉన్నాయి. చాలా చిన్న కారణాలకి కొంతమంది దేవుని సన్నిధికి దూరమైపోయేవారుగా ఉన్నారు. కొంతమంది ఆత్మ సంబంధమైన పోరాటంలో విశ్వాసయాత్రలు ప్రభుకు దూరస్తులుగా జీవించే వాళ్ళుగా ఉన్నారు. కొంతమంది చాలా చిన్న చిన్న ఇబ్బందులకి కూడా దేవుని నుంచి దూరమే వాళ్ళు చాలామంది మనకు కనబడుతూ ఉన్నారు. ప్రభు ఈ ప్రత్యేక సమయాన్ని జ్ఞాపకం చేసే మాట, నిన్ను ప్రేమించిన దేవుడు నీ పాదము తొట్టిల్లకుండా ఆయన నిన్ను కాపాడే దేవుడుగా ఉన్నాడు. అంతేకాదు ఆయన కునుకడు, నిద్రపోడు. ఒక భక్తుడు అంటాడు కదా, ప్రభువుని దేవుడు 24 గంటల సమయము, ఆయన 365 డేస్ 360 దినాలు 24 గంటల సమయము ప్రభు మనం అలాగే గమనించుకుంటూ చూస్తున్నాడు కనుక ఆయన నిద్రపోడు కనుక మనం క్షేమంగా నిద్రపోగలుగుతున్నాం. మనం నిద్రపోతున్నాం, చాలా గాఢంగా నిద్రపోతున్నాం, పగలంతా పనులు చేసి. ఉదయం మనము నిద్రలేసే సమయం మనకు ఎలా ఉంటుందో మనకు తెలియదు. అంటే మనం నిద్రలేసే సమయానికి ఎలా ఉంటామో మనం పూర్తిగా చెప్పలేం. అయినా మనల్ని దేవుడు కాపాడుతున్నాడు. ఆయన ఎంతో మనల్ని క్షేమంగా నడిపిస్తూ మనకు ఒక దినాన్ని, కాలాన్ని, సంవత్సరాన్ని దేవుడు పొడిగిస్తూ, కొనసాగిస్తూ, మేలు చూపుతూ మనల్ని ఆయన నడిపిస్తున్న దేవుడుగా ఉన్నాడు.
ప్రభునందు ప్రియులారా, ఈ ప్రత్యేక సమయాన కొనుకక కాపాడే దేవుణ్ణి మనం కలిగినందుకు ఎంతో ధన్యులమండి. ఈ కొనుక కాపాడే దేవుడు మన బ్రతుకును 4వ వచనం రాస్తాడు కదా, ఇశ్రాయేలును కాపాడువాడు కొనుకడు నిద్రపోడు, యెహోవాయే నిన్ను కాపాడువాడు, నీ కుడి ప్రక్కను యెహోవా నీకు నీడగా ఉండును అనే మాట రాస్తున్నాడు. నీ దేవుడు నీకు నీడగా ఉంటాను అంటున్నాడు. నీడ అంటే ఆ వస్తువు ఆబ్జెక్ట్ అక్కడ ఉంటేనే దాని నీడ పక్కన కనబడుతూ ఉంటుంది. వస్తువు లేదనుకోండి, మనిషి లేదనుకోండి, నీడ అక్కడ ఉండదు కదా. ఇవి రాయబడిన మాట ఏమిటంటే దేవుడే నీకు యెహోవా నీకు నీడగా ఉండును అన్నాడు. అంటే దేవుని నీడ కింద నువ్వు ఉంటావు అంటున్నాడు. దేవుని నీడ కింద బతకడం ఎంత ఆశ్చర్యం, అది ఎంత అద్భుతం అండి. దేవుని నీడ క్రింద మన జీవనం సాగడం మనకెంతో మహిమకరం కదా. ప్రభు ఈ ప్రత్యేక సమయాన్ని జ్ఞాపకం చేస్తున్నాడు. ఆయన నీడ క్రిందికి మనం నడిపిస్తున్నాడు. దేవుని నీడ క్రింద మన బ్రతుకు సాగాలని మనం కోరుకుందాం. ఎలాంటి స్థితి అంటే మనం ఈ నీడ క్రింద బ్రతుకుతున్నప్పుడు దేవుని యొక్క నీడ కింద మన జీవితం ఎలాగుంటుందంటే చాలా రమ్యమైనదిగా ఉంటుంది. ఇశ్రాయేల్ జీవిత చరిత్ర మనం చూసినట్టయితే ఆ యొక్క శ్రమలను పరీక్ష కాలాన్ని మనం గమనించినప్పుడు వారు చాలా విధాలుగా పరీక్షింపబడ్డారు. వారిని ప్రభు అనేక రకాలుగా ఆ రకరకాలైనటువంటి సిచ్యువేషన్స్ మధ్య వారు నడుస్తుండగా దేవుడు ఇశ్రాయేల్ ప్రజలను కనికరించి వారు నడిపిస్తూ వచ్చినాడు. వారిని చూసినప్పుడు మనకెంతో భయం కలుగుతూ ఉంటుంది, దుఃఖం కలుగుతూ ఉంటుంది. నేను ఇశ్రాయేల్ దేశం వెళ్ళినప్పుడు ఐగుప్తు నుండి వారు ఇశ్రాయేల్కి వచ్చేటువంటి ఆ మార్గాన్ని వేసుకొని ఆ స్థలాలు కొన్ని చూసినప్పుడు నాకు చాలా ఆశ్చర్యం అనిపించింది. నిజంగా దేవుడు ఎంత వారికి సిద్ధపరిచారు. ఎవరు కట్టిన బిల్డింగ్స్ కావు కదా, ఎడారి పూర్తిగా. ఆ సినాయి పర్వత శ్రేణి కానీ ఆ యొక్క పర్వత సమూహం అంతటి మనం చూసినప్పుడు ఎడారి ప్రాంతం అంతా కూడా అక్కడ ఆ ప్రదేశాన్ని నేను చూసినప్పుడు కొంచెం నేను ప్రత్యేకంగా ఆ స్థలం మీద కొంచెం నేను కొంత పరిశోధనగా వాటిని గమనించినాను. అక్కడ ఏం కనబడిందంటే చాలా మైదాన ప్రాంతం లాంటి, అంటే ఒక దాదాపు 1 కిలోమీటరు, ఒక 3 కిలోమీటర్లు అంత రేంజ్ వరకు కూడా చక్కగా ప్రశాంతంగా ఉన్నటువంటి ఒక మంచి నేలలాగా భూమి కనబడింది. దాన్ని ఎవరు అక్కడ చదును చేసినట్టు లేదు, దేవుడే ఆ విధంగా తయారు చేసినాడు. తన ప్రజల కొరకు దేవుడు అక్కడ వారు విడిది చేయడానికి పగలు వారికి ఎండ తగులకుండా మేఘస్తంభముగా, ఆ స్తంభం రాత్రి అయ్యేసరికి సాయంకాలం అయ్యేసరికి అగ్నిస్తంభంగా మారిపోయింది. అంటే పగలంతా వారికి నెమ్మది, మంచి సెంట్రల్ ఏసీ లాగా, సాయంకాలం కాగానే వారికి అగ్నిగా చాలా మంచి వెచ్చదనంగా, అందులోనూ మంచి వెలుతురు ఉండే విధంగా వారికి దేవుడు మంచి స్థలాన్ని ఇచ్చినాడు. ఆ విడిది స్థలాలు, ఇశ్రాయేల్ యొక్క విడిది స్థలాలు చూసినప్పుడు ఏ విధంగా దేవుడు వారికి నీడగా ఉన్నాడో ఆ మాటలు మనకు కనబడుతూ ఉంటాయి. అందుకే వారు చాలా నెమ్మది పొందినారు. వారికి దేవుడు ఆకాశం నుండి మంచి ఆహారాన్ని, మన్నాను కురిపించినాడు. పిల్లరా, మన అనగా దేవుని వాక్యమే, మన అనగా దేవునితో సహవాసమే. మనం ఈ యొక్క ఆత్మ సంబంధమైన నీడ కిందికి మనం రావాలి. ఆత్మ సంబంధమైన నీడ కింద ఉండకుండా సాతాను కొన్నిసార్లు వాడి యొక్క ఆలోచన చొప్పున కుటుంబాల్లో వాడు పనిచేస్తూ చాలా కుటుంబాలను దేవుని విరోధులుగా వాడు తయారు చేస్తున్నాడు. చాలా కుటుంబాలు కుటుంబ ప్రార్థన లేదు. చాలా కుటుంబాలు ఈరోజు దేవుని సంగతులలో, మరి దేవుని సంగతుల్లో వారు నడిచే వరకు చాలామంది లేరు. ఈరోజు చాలా కుటుంబాల్లో దేవునికి లోబడిన ఒక మనసు కనబడుతూ ఉంది. బహుశా మీ కుటుంబంలో కూడా ఒక కుటుంబ ప్రార్థన లేకపోతే, మీ ఇంట్లో ప్రార్థన సహవాసం లేకపోతే, రోజు మీకు వాక్యం చదివేటువంటి ఒక మంచి నిర్దిష్టమైన క్రమమైన అనుభవం మీకు లేకపోతే, దయచేసి మీరు తప్పుగా అనుకోవద్దు. దేవుని దాసుగా మీకు జ్ఞాపకం చేస్తున్నాను. తప్పక మీరు ఈ క్రమాన్ని మీరు నేర్చుకోండి, మీ పిల్లలకు కూడా నేర్పించండి. ఒకవేళ మీ పిల్లలు ఈ క్రమాన్ని నేర్చుకోలేకపోతే, ఒకవేళ మీ తల్లిదండ్రులుగా మీరు ఆ క్రమాన్ని నేర్చుకోలేకపోతే, మీరు వచ్చే తరానికి చాలా నష్టం చేసిన వాళ్ళు అవుతారు. దేవుని మాటలు మీ హృదయాల్లో ఉంచండి. దేవుని శాసనాన్ని మీ మాటల్లో, మీ క్రియల ద్వారా చూపండి. మీరు సంఘంలో అలాంటి ఒక అమలుపరిచేటువంటి ఒక మంచి క్రమాన్ని, వాక్యాన్ని ఏమి విన్నారో వాటిని మీ సంఘంలో, మీ కుటుంబంలో అమలుపరిచే పద్ధతులు మీరు పాటించండి. ఎందుకంటే కడవరి దినాలు ప్రియులారా, రేపు ఏం సంభవిస్తుందో మనకు తెలియదు. ప్రపంచ వినాశనానికి దగ్గరగా మనం ఉన్నాం. ప్రపంచంలో యుద్ధాలు కనబడుతున్నాయి. యుద్ధ వాతావరణాలు, మోహరించిన సేనలు ప్రపంచం చుట్టూ మనకు ఎన్నో అనుభవాలు, మనకు పాఠాలను జ్ఞాపకం చేస్తున్నాయి. రాకడి దినాలని ప్రభు గుర్తు చేస్తున్నారు. ప్రభు త్వరగా రాబోతున్నాడు. మరణాతానిగా ప్రభు యేసు రమ్ము, ప్రభు యేసు త్వరగా వచ్చున్నాడు, ప్రభు యేసు రా అనేటువంటి ప్రార్థన మనం చేయడానికి సంసిద్ధంగా ఉండాలి. పెళ్లి కుమారుడు తన వధువైన సంఘం కొరకు రాబోతున్నాడు. ఆయన వచ్చినప్పుడు ఆయన మనం తీసుకుని పోవడానికి, పరలోకానికి, గొప్ప పరలోక విందులు మనం పాల్పంపులు చేయడానికి, ఆ గొప్ప రాజ్యాన్ని మనకి ఇవ్వడానికి ప్రభు యేసు రాబోతున్నాడు. యుగాలుగా మాట ద్వారా సర్వాన్ని సృష్టించిన దేవుడు ఆయన యుగాలుగా కట్టుచున్నటువంటి ఆ పరలోకం ఎంత వైభవమైందో కదా, ఎంత ఉన్నతమైందో కదా, ఎంత శ్రేష్టమైందో కదా. వాటిలోని పిలిచిన దేవుడు ఆయన నీకు నీడగా ఉండాలని కోరుతున్నాడు. ఆ నీడ కింద నీ జీవితం ఉంటే ఎంతో సురక్షితంగా ఉంటుంది. ఇశ్రాయేలు దేవుని యొక్క నీడ కిందకి నువ్వు వచ్చినావని ప్రభు జ్ఞాపకం చేస్తున్నాడు. ఆ రెక్కల కింద నువ్వు ఉంటకు నువ్వు వచ్చినావని దేవుని వాక్యం పలుకుతూ ఉంది. ఆయన నీడ కిందకి నువ్వు రాగలిగినట్టయితే, ఆయన రెక్కల కింద నువ్వు రాగలిగినట్టయితే దేవుని వాక్యం అంటూ ఉంది, నీ పక్కన ఎంతమంది మోహరించినా, నీ పక్కన 1000 మంది పడినా, నీ కుడి పక్కన 10,000 మంది కూలినా, అపాయం నీ దగ్గర రాకుండా ప్రభు నిన్ను కాపాడుటకు, నిన్ను రక్షించుటకు దేవుడు ఇష్టపడుతున్నాడు. నువ్వు వేటిని బట్టి కృంగిపోదు.
నువ్వు వేటిని బట్టి అధైర్యపడద్దు. నువ్వు ఏ పరిస్థితిని బట్టి నువ్వు ఏమాత్రం కూడా నువ్వు దుఃఖపడడానికి వీల్లేదు ప్రియులారా. ఎందుకంటే యెహోవా నీకు నీడగా ఉన్నాడు. ఆయన నీకు నీడ, ఆయన నీకు ఎల్లప్పుడూ కూడా నీ క్షేమాన్ని ఇచ్చేటువంటి ఒక గొప్ప మేఘస్తంభంగా ఆయన నీకు నిలిచి ఉన్నాడు. ఈ భాగ్యాన్ని విడిచిపెట్టొద్దు. లోకముతో, లోక అలవాట్లతో, సహవాసంతో నీ యొక్క జీవితాన్ని పోగొట్టుకోకుండా ఆత్మీయతను కాపాడుకుంటూ పరిశుద్ధతను జాగ్రత్తగా సమకూర్చుకొని దేవుని సన్నిధిలో అత్యంత పవిత్రతతో, యథార్థతతో, నమ్మికతో నీ హృదయాన్ని ఎంతటి కుమరించుకు వెళ్ళినట్టయితే కృపగల దేవుడు మాట్లాడుతున్నాడు. ఆయన నీకు నీడగా ఉంటాడు. నీ కుడి పక్కన యెహోవా నీకు నీడగా ఉండును అని చెబుతూ ఈ మాటలు నేను ముగిస్తున్నాను. జ్ఞాపకం చేసే మాట ఏమిటంటే ప్రభువు నీకు ఎల్లప్పుడూ నీడగా ఉంటాడు. ఆయన నీకెల్లప్పుడు కూడా సహాయం చేసేవాడుగా ఉంటాడు. భూమి ఆకాశాన్ని సృష్టించిన దేవుడే ఈ లోకానికి మానవుడిగా ఆయన వచ్చి ఆయన ఈ లోకంలో తనను తను తగ్గించుకొని ఆ శిలువ మరణం ద్వారా మహింపరచబడి పునరుత్థానుడికి తిరిగి లేచినాడు. ఆయన సమాధి తిరిగి లేచిన సమాధి కనుక ఈ ప్రపంచమంతా ఈ గొప్ప దేవుని యొక్క మహిమను ఆరాధిస్తుంది, మహింపరుస్తుంది. ఈ రక్షకుడు నీకు తగినవాడు. ఇంకా నీ పాపాలు క్షమించబడకపోతే ప్రభు దగ్గరికి వచ్చి, ప్రభువా నన్ను క్షమించండి, నా అతిక్రమలను, నా పాపములు మన్నించండి, పరిహరించండి, మీ రక్తంతో నన్ను కడగండి అని మీరు చెప్పగలిగినట్టయితే కృపగలి గొప్ప దేవుడు ఆయన క్షమిస్తాడు. నీ పాపాలు నీకు శుద్ధి చేస్తాడు, నీ మనసును మారుస్తాడు. ఆయన నీకు ప్రభువుగా ఉంటాడు. యేసు నీకు నీడగా ఉంటాడు. దేవుడి మాటలు మన వినికిడిలో దీవించునుగాక. ఆమేన్. ప్రార్థన. దయగల మా ప్రభువా, ఈ ప్రత్యేక సమయాన మీరు మాకు వినిపించిన అమూల్యమైన దేవుని సంగతులకు స్తోత్రాలు. దావీదు భక్తుని యొక్క జీవిత పాఠాలను మేము జ్ఞాపకం చేసుకున్నాం. ఏ పరిస్థితుల్లో దావీదు ప్రభువా తను మీ కొరకు పట్టుబడి ఏ విధంగా మీ కొరకు జీవించినో వాటిని మేము నెమరు వేసుకొనిచున్నాం. పరిశుద్ధాత్మ దేవ, నీ ప్రజలుగా నీ బిడ్డలు ఏ సంగతుల్లో చింత కలిగి ఉన్నారు, దుఃఖము కలిగి ఉన్నారు, వేదన కలిగి ఉన్నారు, అశాంతి కలిగి ఉన్నారు ప్రభువా, మీరే వాటిని స్మరించి జ్ఞాపకం చేసుకొని వారికి ఉన్న ప్రతి ఇబ్బందులు మీరు తొలగించి మీరు వారికి నీడగా ఉండండి, మీరు వారికి ప్రభువుగా ఉండండి. వారి ప్రతి కష్టస్థితిని మీరు మెరుగైన స్థితిగా, మేలైన స్థితిగా మీరు ఇచ్చేయండి. సర్వోన్నతుడైన క్రీస్తు కార్యక్రమాన్ని వీక్షిస్తున్న ప్రేక్షకులను మా ప్రియ సహోదరి సహోదరులందరూ మీరు దీవించండి. ఈ కార్యక్రమాన్ని ప్రసారం చేయడానికి సహకరించిన కుటుంబాన్ని, స్పాన్సర్ చేసిన బిడ్డలను కూడా మీరు దీవించండి. అలాగే ఈ దిన వివాహ దినాన్ని, అలాగే ప్రభు జన్మదినోత్సవాన్ని జరిపించుకొచ్చి మా పిల్లలను దర్శించండి. కుటుంబంలో అనుకొని అవాంతరాల వలన కన్నీటితో ప్రభు అని బిడ్డలు దుఃఖపడుతూ ఉంటే, వారి పిల్లలను కోల్పోయి ఉంటే మా పిల్లలకు కావాల్సిన గొప్ప ఆదరణ, శాంతి దయచేయండి. జూడాచేరి సంపూర్ణ స్వార్థ సంఘములను, పరిచర్యలను దీవించండి. మా దేశ ఎన్నికలను, మా దేశ నాయకత్వాన్ని, మా రాష్ట్ర నాయకత్వాన్ని, మా ప్రాంతీయమైనటువంటి ప్రభు ప్రజల యొక్క తండ్రి మరి అన్ని ప్రదేశాల్లో ప్రజల యొక్క మేలు కొరకు మేము ప్రార్థిస్తుండగా మీ గొప్ప సమాధానంతో ప్రజలు నింపండి. ప్రపంచానికి మేలు, శాంతి కలిగించండి. యేసు ప్రభు నామములో ప్రార్థించి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి దేవుని ప్రేమయు, ప్రభువైన యేసు క్రీస్తు వారి కృపయు, పరిశుద్ధాత్మని అన్యోన్య సహవాసము సదా మనందరికీ తోడైండునుగాక. ఆమేన్. థ్యాంక్ యూ వెరీ మచ్. దేవుడు మీ అందరినీ దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. వచ్చే ప్రసారంలో కలుసుకుందాం. అంతవరకు దేవుని మహాకృప మనందరికీ తోడైండునుగాక. ఆమేన్.